హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. ఈరోజు మనం మిర్రర్డ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ని సాల్వ్ చేయబోతున్నాం. దగ్గర దగ్గర 22 ప్యాటర్న్స్ ఉన్నాయి డిఫరెంట్ వేరియేషన్స్తో. సో ఈరోజు ఇవన్నీ మనము సాల్వ్ చేస్తున్నాం పైథాన్లో. మీరు ఒకవేళ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం రోజు ఇలాంటివి ప్యాటర్న్స్ని సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ మనం ఈ ప్యాటర్న్ని సాల్వ్ చేస్తున్నాం. ఈ ప్యాటర్న్ని చూస్తే మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ అయి ఉన్నాయి. ఇక్కడ 2 ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఈ సింగిల్ ప్యాటర్న్లో. 1 వచ్చేసి 5 రోస్ ఉన్నాయి అండ్ ఇంటర్నల్గా మళ్ళీ 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఫస్ట్ రోలో, సెకండ్ రోలో 4, థర్డ్ రోలో 3, అట్లా ఇది ఈ ప్యాటర్న్ ఇలా ఉంది. అంటే ఈ ప్యాటర్న్కి మనం 2 ఫర్ లూప్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది చూడండి 5 4 3 2 1 అంటే మనం ఏం చేయాలా? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 5 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టాప్ అవ్వాలి? 0 దగ్గర స్టాప్ అవ్వాలి. డిక్రిమెంట్ ఎంత చేయాలి? బై 1 చేయాలి. ఏం ప్రింట్ చేయాలి? ఫస్ట్ లైన్లో మనకేం స్పేసెస్ లేవు. ఈ 3ని నేను కంబైన్ చేశాను, ఎందుకంటే ఈ 3 సేమ్ ఫార్మాట్ మనం చూసినట్లయితే, అందుకని ఈ 3ని ఒకే చోట పెట్టాను. మనం ఫస్ట్ రోలో చూసినట్లయితే స్పేస్ లేదు, సెకండ్ రోలో 1 స్పేస్, థర్డ్ రోలో 2 స్పేసెస్, ఇట్లా స్పేసెస్ ఉన్నాయి కదా. ఈ స్పేసెస్ కోసం మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ రోలో ఏం స్పేసెస్ లేవు, మనం ఈ స్పేసెస్ని మల్టిప్లై చేస్తే 5 మైనస్ ఐతో. 5 మైనస్ ఐ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్లో ఐ అనేది 0 అంటే 5 అయిపోతుంది. ఫస్ట్లో 5 కదా, అంటే ఫస్ట్ లైన్లో 0 స్పేసెస్, ఈ ఐ అనేది డిక్రిమెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ 4 అంటే 1 స్పేస్, మళ్ళీ 2 స్పేసెస్, మనకు అదే కదా కావాల్సింది, అందుకని చెప్పి. నెక్స్ట్ ఈరోజు మనమంతా జాయిన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాము. స్ట్రింగ్స్ మనం చేసేటప్పుడు జాయిన్ ఫంక్షన్ చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా బెస్ట్ కూడా. స్ట్రింగ్స్ డీల్ చేసేటప్పుడు, బిగ్ స్ట్రింగ్స్ డీల్ చేసేటప్పుడు జాయిన్ అనేది చాలా ఎఫిషియెంట్ సొల్యూషన్ అవుతుంది. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఇక్కడ మనం ఇంకో ఫర్ లూప్ యూజ్ చేయాలి కదా, అంటే ఆ ఫర్ లూప్ ఏంటి? ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, రేంజ్ ఏంటి? 1 to i+1, ఇది రేంజ్. మనకి ఏం రిటర్న్ చేయాలి ఇక్కడ? జే. ఇప్పుడు మనం చెప్పాం కదా మనం జాయిన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాము అని. ఈ జాయిన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం మనము. అండ్ ఈ జాయిన్ ఆపరేటర్ స్పెషాలిటీ ఏంటంటే, స్పేసెస్, కామాస్ ఇలాంటివి ఎవరైనా యూజ్ చేయాలి అంటే ఫర్ లూప్స్లో, దాన్ని కంబైన్ చేసి ప్రింట్ చేయాలంటే జాయిన్ ఆపరేటర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఇంటర్నల్గా ఈ ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే స్పేసెస్ ఉన్నాయి మనకు. ఈ స్పేసెస్ కోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ జాయిన్ ఆపరేటర్కి ఇక్కడ స్పేస్ ఇస్తున్నట్లు మనము ఈ ఆపరేటర్ని డాట్ సింబల్తో ఇక్కడ యూజ్ చేసి ఈ ఫర్ లూప్ని కనుక సాల్వ్ చేస్తే మనకి మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందేమో. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏమంటే, జాయిన్ ఆపరేటర్ కేవలం స్ట్రింగ్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది, కాబట్టి ఆ జేని స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నా నేను. ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మనకు కావాల్సిన ప్యాటర్న్లో అయితే మనకు వస్తుంది, ఇదే కదా మనకు కావాల్సింది. సో ఈ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఈ ఎంటైర్ ఇది ఏం చేస్తుందంటే, ఈ ఎంటైర్ ఫర్ లూప్ ఇది ఏం చేస్తుందంటే, జాయిన్ లోపల ఉండేది ఒక జనరేటర్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇది చూడాలనుకుంటే దీన్ని డీబగ్ చేద్దాం. ఇది ఏం రిటర్న్ చేస్తుందో ఒకసారి చూద్దాం. i=5 తీసుకుందాం, మనకు అర్థం అవ్వాలి కదా. జనరేటర్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఈ జనరేటర్ ఆబ్జెక్ట్ని
ఇప్పుడు ఈ జనరేటర్ ఆబ్జెక్ట్లో ఏం వాల్యూస్ ఉన్నాయి అని మనం చూడాలనుకుంటే దీన్ని లిస్ట్గా కన్వర్ట్ చేసి చూడొచ్చు. ఇప్పుడు చూడండి దాంట్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో అర్థమవుతుంది. 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ ఇలా ఉంటాయి. జనరేటర్ ఆబ్జెక్ట్ లాగా స్టోర్ అయి ఉంటుంది. ఈ జాయిన్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క వాల్యూని తీసుకుంటూ కామాతో అంటే ఈ స్పేస్తో సపరేట్ చేస్తూ ఒక్కొక్క నెంబర్ని ఫస్ట్ అది 1 తీసుకుంటుంది, 1 తీసుకొని స్పేస్ ఇస్తుంది, 2 తీసుకొని స్పేస్ ఇస్తుంది. ఈ జనరేటర్ ఆబ్జెక్ట్ అనేది మెమరీలో సేవ్ అవుతుంది. మనం దీనికి ఏం సపరేట్గా స్టోరేజ్ అలొకేట్ చేయట్లేదు, మెమరీలో సేవ్ అవుతుంది, మెమరీలో స్టోర్ అవుతుంది. అందుకే సపరేట్ స్టోరేజ్ లేదు కాబట్టి ఇది లేజీ లోడింగ్ అనే అప్రోచ్ని యూజ్ చేసి ఆన్ ద ఫ్లైలో అంతా సాల్వ్ చేస్తుంది. లేజీ లోడింగ్ అంటే ఏంటంటే మనకి కావాల్సినప్పుడు ఆ వాల్యూని యూజ్ చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వాల్యూ నీకు కావాలంటే జనరేటర్ ఆబ్జెక్ట్లో ఫస్ట్ వాల్యూ నీకు కావాలంటే ఆన్ ద ఫ్లై అంటే ఫస్ట్ నేను ఒక నెంబర్ని తీసుకున్నా, తర్వాత స్పేస్ యాడ్ చేసా, తర్వాత నాకు కావాలనుకున్నప్పుడు తీసుకుంటున్నా. నేనేం అదేం పర్మనెంట్గా స్టోరేజ్లో పెట్టట్లేదు. కాబట్టి ఇది ఒక ఎఫిషియెంట్ సొల్యూషన్. పెద్ద పెద్ద స్ట్రింగ్స్కి అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కానీ ఇది చూసినట్లయితే చాలా సింపుల్గా కూడా ఉంది. అదే మనం ముందు ఎలా సాల్వ్ చేస్తాను నేను ఆ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు. 2 డిఫరెంట్ ఫర్ లూప్స్ యూజ్ చేసి జాయిన్ ఏం లేకుండా మీకు అంటే డిసడ్వాంటేజ్ ఏంటి అని అర్థం అవ్వాలి కదా, అందుకని ఇది స్మాల్ స్ట్రింగ్ కాబట్టి మనకేం పెద్ద తేడా ఏం తెలీదు. అదే ఇది పెద్ద స్ట్రింగ్ అయితే జాయిన్ ఆపరేటర్ నిజంగానే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది జనరేటర్స్ని యూజ్ చేసుకొని మెమరీ ఎఫిషియెంట్ సొల్యూషన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మనం ఫర్ లూప్ ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేస్తే ఇప్పుడు చెప్తాను ఎందుకో. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సెకండ్ అప్రోచ్ వితౌట్ జాయిన్. ఇది వితౌట్ జాయిన్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది కూడా సేమ్ అదే ప్రింట్ చేస్తుంది. చూద్దాము. రెండు సేమ్ ఒకటే ప్రింట్ చేస్తున్నాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ స్పేసెస్ ఇస్తున్నాం, సేమ్ ఇలాగే ఇదే కండిషన్ యూజ్ చేసాం. ఇక్కడ ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ చేసిన తర్వాత ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఏం లేదని చెప్తున్నాం. ఇక్కడ మనము స్పేస్ ఏం లేదు అంటే అది సేమ్ అదే లైన్లోనే ప్రింట్ అవ్వాలి అని, నెక్స్ట్ లైన్లో పోకుండా. అందుకే ఎండ్ యూజ్ చేసాం. ఇక్కడ డిఫాల్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. అలా జరగకూడదంటే ఇలా ఇస్తున్నాను నేను ఎండ్. నెక్స్ట్ ఏం చేశాను, ఇంటర్నల్ ఫర్ లూప్ ఏం చేశానంటే ఈ ప్యాటర్న్ని మనం డిస్ప్లే చేయాలి కదా, లోపల ప్యాటర్న్ని. ఈ 5 rows ఒక ప్యాటర్న్ అయితే లోపల సపరేట్ ప్యాటర్న్ ఈ 1 2 3 4 5 1 2 3 4 అది ప్రింట్ చేయడానికి 1 నుంచి i+1కి లూప్ చేస్తున్నా. లూప్ చేసి ఇక్కడ జేని ప్రింట్ చేస్తూ మనకేంటి జే తర్వాత ప్రతి నంబర్ తర్వాత మనకు ఒక స్పేస్ ఉంది. ఈ స్పేస్ కోసం ఎండ్ ఈక్వల్ టు ఇక్కడ స్పేస్ ఇచ్చాను నేను. అలాగా ఈ లూప్ అనేది కంటిన్యూస్గా ప్రింట్ అవుతుంది. ఈ బ్లాక్ అంతా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి వచ్చి ఇక్కడ ఇది కాల్ చేస్తుంది. ఇది కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఇది కంటిన్యూగా ప్రింట్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నిసార్లు ప్రింట్ కాల్ మనం కాల్ చేస్తున్నాం. ఒకవేళ స్ట్రింగ్ నిజంగానే చాలా పెద్దది అయితే ఎన్ని ప్రింట్స్ ఊరికే. అందుకే స్ట్రింగ్స్తో సాల్వ్ చేసేటప్పుడు మ్యాక్సిమం జాయిన్ ఆపరేటర్ యూజ్ చేయండి. ఇట్లా ఊరికే కాల్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ప్రింట్ స్టేట్మెంట్ని. అందుకే మీకు అర్థం అవడం కోసం చెప్పాను ఇది.
ఇప్పుడు మనం నెంబర్స్కి అయితే సాల్వ్ చేసాము. నేను దీన్ని ల్యాగ్ చేయాలి అని అనుకోవట్లేదు. అందుకే నేను డైరెక్ట్గా మీకు ఎక్కడ చేంజ్ చేయాలి అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అన్నిటికీ దీన్ని డిస్కస్ చేయము సెకండ్ అప్రోచ్ని. నేను జస్ట్ మీకు కంపారిజన్ ఏంటి అని చెప్పడానికి కోసం ఇక్కడ యూజ్ చేశాను. ఇంకా అన్ని మనం జాయిన్ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటూ మిగతా 22 ప్యాటర్న్స్ని సాల్వ్ చేసేద్దాం. ఓకేనా? మనం ఇప్పుడు ఏం యూజ్ చేయాలి? ఫర్ ఆల్ఫాబెట్స్ కదా. ఆల్ఫాబెట్స్ అంటే ASCII టేబుల్లో 65 అంటే ఏ, 65 అంటే బి, 66 అంటే బి, అది కంటిన్యూ అవుతుంది. ఇది యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? CHR ఫంక్షన్ని యూజ్ చేయాలి. CHR ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేయాలి అంటే ఎక్కడ యూజ్ చేయాలి మనం? ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలి? స్టార్టింగ్ నెంబర్ చెప్పాలి కదా. CHR ప్లస్ అంటే 64 అనేది స్టార్టింగ్ నెంబర్ తీసుకుంటే, జే అనేది ఫస్ట్ 1 అనుకుంటే 65 ఏ, తర్వాత బి, అలాగా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఒక సింపుల్ చేంజ్ చేస్తే ఇది ఆల్ఫాబెట్స్కి వర్క్ అవుతుంది. CHR ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేసి 64 ప్లస్ జే ఈ యొక్క చేంజ్ని చూసినట్లయితే మనకి ఆల్ఫాబెట్స్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు అలాగే స్టార్స్ని ప్రింట్ చేద్దాం. స్టార్స్ ఏంటి? స్టార్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. స్టార్స్కి వచ్చేసి ఇలా నెస్టెడ్ ఫర్ లూప్స్ మనకు అవసరం లేదు. సింపుల్ ఫర్ లూప్తోనే ఇక్కడ స్టార్స్ని సాల్వ్ చేసేయచ్చు. ఎలా అంటే 5 నుంచి స్టార్ట్ అవుతాం, 0 దగ్గర స్టాప్ అవుతాం, 1ని డిక్రిమెంట్ చేస్తాం. ఏం ప్రింట్ చేస్తాం? ఫస్ట్ స్పేసెస్ని మనం హ్యాండిల్ చేయాలి. స్పేసెస్ని హ్యాండిల్ చేయాలంటే 5 - i చేయాలి, ఎందుకంటే అదే కండిషన్ మనకి ఇక్కడ. ప్లస్ ఏంటి? స్టార్ని ప్రింట్ చేయాలి. ఎన్ని టైమ్స్? i టైమ్స్. ఇది ఇంటిజర్, ఇది స్ట్రింగ్ కాబట్టి ఇన్ని టైమ్స్ స్టార్ని ప్రింట్ చేస్తుంది. మనకి మన స్టార్ ప్యాటర్న్ వస్తుంది. మనం ఎక్కడో తప్పు చేసాం. మీరు సరిగ్గా చూసినట్లయితే ప్రతి స్టార్ తర్వాత మనకు స్పేస్ ఉంది, ఆ స్పేస్ని ఇవ్వలేదు, అందుకే అది అలా వస్తుంది. అంతే. అంటే మనం ఇప్పుడు 3 ప్యాటర్న్స్ని సాల్వ్ చేసాము. 3 సేమ్ ఫార్మాట్లో ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ ఫార్మ్ ఆఫ్ ప్యాటర్న్కి. నెక్స్ట్ మనము ఇది కానీ మనం చూసినట్లయితే ఇన్వర్ట్ అయినట్లుంది. ఇది రివర్స్ అనుకుంది, దీనికి రివర్స్ ఇది. అంటే సేమ్ ఇదే, కాకపోతే రివర్స్ ఉంది. అవునా కదా? సేమ్ దీనికి ఇన్వర్ట్ అయింది. చూడండి, ఇక్కడ కింద 1 2 3 4 5 ఉంది, ఇక్కడ పైన 1 2 3 4 5 ఉంది. సో సేమ్ అదే ఇన్వర్ట్ అయింది. అంటే మనం ఏంటి, ఇక్కడ మనం ఒక సింపుల్ చేంజ్ చేయాలి. అంటే ఇది లోపల ప్యాటర్న్ వచ్చేసి సేమే, కాకపోతే అవుటర్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంది. అవుటర్ ప్యాటర్న్ అంటే అవుటర్ ఫర్ లూప్, అంటే ఈ ఫంక్షనేనా? ఏం చేద్దాం? ఇక్కడ చూడండి, మనం స్టార్ట్ ఎక్కడ చేసాం? 5తో స్టార్ట్ చేసి 0 వరకు 0 దగ్గర స్టాప్ చేసి డిక్రిమెంట్ బై 1 చేస్తున్నాం. అదే మనము ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఫస్ట్ అనేది 1 ఉంది, 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ స్టాప్ అవ్వాలి? 6 వచ్చినప్పుడు ఇది స్టాప్ అవ్వాలి, మళ్ళీ ఫంక్షన్ చేయకూడదు. అంతేనా? మరి ఇక్కడ 1 ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. డిఫాల్ట్గా అది ఇంక్రిమెంట్గానే తీసుకుంటుంది. అంతే. అంతే నెంబర్స్కి. అదే ఇప్పుడు క్యారెక్టర్స్కి అయితే, ఆల్ఫాబెట్స్కి అయితే, ఆల్ఫాబెట్స్కి ఏం చేయాలో మనకు తెలుసు. సేమ్ ఇదే ఫార్మాట్, కాకపోతే ఇక్కడ
స్ట్రింగ్ కాదు మనకు కావాల్సింది, సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేయాలి. 64 దగ్గర స్టార్ట్ అయ్యి ప్లస్ జే చేస్తే ఇది సాల్వ్ అయిపోతుందేమో. అంతే. ఇలాగే మనము స్టార్స్ని కానీ సాల్వ్ చేసినట్లయితే ఎలా సాల్వ్ చేయాలి? సేమ్ అంతే. ఫర్ లూప్ అయితే అవుటర్ ఫర్ లూప్ క్లియర్. ఇన్నర్ ఫర్ లూప్లో మనకేం డిఫరెంట్ ప్యాటర్న్స్ లేదు, ఎందుకంటే ఇది అంతా స్టార్సే కాబట్టి. అందుకని ఏం చేస్తాం, ప్రింట్ స్పేస్ ఇవ్వాలి, మల్టిప్లై బై 5 - i కదా, ఎందుకంటే ఇప్పుడు రివర్స్ ఉంది అంతే, ఇక్కడ స్పేసెస్ ఎక్స్ట్రా వస్తాయి కదా, ఇన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు i వాల్యూ 1 అయితే 4 స్పేసెస్, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1, తర్వాత 0 అలాగా. ప్లస్ ఏంటి, స్టార్ స్పేస్ ఇవ్వాలి ఇంటూ i. అంతే. ఇప్పుడు చూడండి మీరే, ఒక చిన్న చేంజ్తో మనము 6 ప్యాటర్న్స్ని సాల్వ్ చేసాము. సింపుల్ చేంజ్ అంతే, ఏం పెద్ద చేంజెస్ ఏం లేవు. ముందు అయితే మనం ఇక్కడ రేంజ్ని 5 దగ్గర స్టార్ట్ చేసాము, ఇక్కడ రేంజ్ని 1 × 6 దగ్గర స్టార్ట్ చేస్తున్నాము. అదే డిఫరెన్స్, అది ఇన్వర్టెడ్, ఇది నార్మల్. చూడండి, ఓకేనా? సేమ్ ఇలాగే మనం ఇంకో ప్యాటర్న్ని సాల్వ్ చేద్దాం. సో ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ ప్యాటర్న్లో ఏమంటే ఫస్ట్ 1 అనేది ప్రింట్ అయింది, తర్వాత 2, తర్వాత 1, అలాగా 3, 2, 1, 4, 3, 2, 1 అట్లా ప్రింట్ అయ్యింది. అంటే ఏం చేయాలి అంటే ఇది 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 దగ్గర స్టాప్ అవుతుంది. అంటే మనం ఫర్ లూప్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, 1 దగ్గర స్టార్ట్ చేసి 6 దగ్గర స్టాప్ చేసి ఏం ప్రింట్ చేయాలి, మనకు స్పేసెస్ అయితే ఉన్నాయి, స్పేసెస్కి సేమ్ అదే 5 - i. మనకి చేంజ్ ఎక్కడ వస్తుంది, జాయిన్ ఫంక్షన్లో చేంజ్ వస్తుంది. జాయిన్ ఏం చేస్తాం, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1 0 -1. ఎందుకంటే అది j అనేది 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి, i దగ్గర స్టార్ట్ అవ్వాలి, 0 వరకు డిక్రిమెంట్ అవ్వాలి, 0 దగ్గర స్టాప్ అవ్వాలి, -1 డిక్రిమెంట్ అవ్వాలి. అంటే మనం చేంజ్ ఎక్కడ చేస్తున్నాం, రేంజ్ ఫంక్షన్లో ఇక్కడ ఇన్నర్ ఫర్ లూప్ని చేంజ్ చేస్తున్నాం. మనం ఇంతకుముందు మనం చేసిన దాంట్లో అవుటర్ ఫర్ లూప్ ప్యాటర్న్ని చేంజ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ ఉంది. ఈసారి మనం ఇన్నర్ ఫర్ లూప్లో రేంజెస్ని రివర్స్లో ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ రివర్స్ చేయాలంటే ఏంటి, ఏం లేదు, iతో స్టార్ట్ చేసి 0 దగ్గర స్టాప్ చేసి -1, అది ఇక్కడైతే 0 to i చేసాం మనం, అంటే 1 to i + 1 చేసాం. ఇక్కడ i to 0 దగ్గర స్టాప్ చేస్తున్నాం, -1 డిక్రిమెంట్ చేస్తున్నాం. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దామా, ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్గా కన్వర్ట్ చేయలేదు jని. ఇప్పుడు చేద్దామా, ఇంకా ఒకటి మిస్ అయింది, నేను స్పేస్ ఆపరేటర్ ఇవ్వలేదు, ఇక్కడ స్పేస్ యాడ్ చేయలేదు జాయిన్కి. అంతే, సాల్వ్ అయిందా మన ప్యాటర్న్. మనకి ఇదే కదా కావాల్సింది, ఈ ప్యాటర్న్ మనకు కావాలి. అంటే చూడండి, మనం ఒక్కోసారి అవుటర్ ఫర్ లూప్కి చేంజ్ చేస్తే ఒక ప్యాటర్న్ వచ్చింది, ఇన్నర్ ఫర్ లూప్లో చేంజ్ చేస్తే ఇంకొక ప్యాటర్న్ వచ్చింది.
అంతే, ఇవి సింపుల్ చేంజెస్. సేమ్ ఇలాగే ఇది క్యారెక్టర్స్ అనుకోండి, మనం క్యారెక్టర్స్కి అయితే ఏం చేస్తాం, సేమ్ ప్రోగ్రామ్ సేమే, ఒకే ఒక చోట మనం చేంజ్ చేయాలి. అది ఎక్కడ, సిహెచ్ఆర్ ఫంక్షన్ 64 దగ్గర స్టార్ట్ చేసి ప్లస్ జే చేస్తే అయిపోతుంది. అంతేనా, మనకు అదే కదా కావాల్సింది. చూడండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సిహెచ్ఆర్ ఫంక్షన్ అంటే ఏంటి అని, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ని ఇలాగా ప్రింట్ చేయాలి. సో ఇక్కడ కన్నా మనం చూసినట్లయితే ఇది రివర్స్ ఉంది, అంతే. దీనికి ఇది రివర్స్ ఉంది, ఇది పైకి వచ్చింది, అది కింద ఉంది. అంటే మనం ఒకటి చేంజ్ చేయాలి. అవుటర్ ఫర్ లూప్ని చేంజ్ చేస్తే సరిపోతుందేమో, ఎందుకంటే మనకు స్టార్టింగ్ వచ్చేసి ఇది పైన ఉంది, ఈ ప్యాటర్న్ పైన ఉంది, రివర్స్ ఉంది అంతే. కాబట్టి జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా, కాపీ పేస్ట్ చేసి ఏంటి ఇక్కడ చేంజ్ చేయాలి. ఇది చూస్తే 5 దగ్గర స్టార్ట్ అయింది, 0 దగ్గర స్టాప్ అవ్వాలి, -1 డిక్రిమెంట్. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి మన ప్రోగ్రామ్ సాల్వ్ అవుతుంది. చూడండి, ఇదే కదా మనకు కావాల్సింది. అదే ఆల్ఫాబెట్స్కి అయితే సేమ్ ఇంతే, ఇక్కడ సిహెచ్ఆర్ ఫంక్షన్ అంతే, సిహెచ్ఆర్ 64 ప్లస్ జే అంతే. ఇదే కదా మనకు కావాల్సింది. చూడండి ఎంత సింపుల్లో. ఇప్పుడు మనం ప్యాటర్న్ 5ని సాల్వ్ చేద్దాం. ప్యాటర్న్ 5 వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటంటే 1 అనే నెంబర్ ఉంది, తర్వాత సేమ్ నెంబరే ట్వైస్ ప్రింట్ అయింది, తర్వాత థ్రైస్ ప్రింట్ అయింది, తర్వాత 4 టైమ్స్ ప్రింట్ అయింది, 5 టైమ్స్ ఉంది. ఇది అలాగే కంటిన్యూ అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తాం, మనం దీన్ని ఆల్రెడీ సాల్వ్ చేసాము. సో సాల్వ్ చేద్దాం. అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టాప్ చేయాలి, 6 దగ్గర స్టాప్ చేయాలి. మనకి ఫస్ట్ స్పేసెస్ కావాలి, ఈ స్పేసెస్ ఇద్దాం. 5 - i ప్లస్ దీన్ని మనం stri ఇంటూ i అని మనము ఆల్రెడీ డే 1లో ఇలాంటి ప్యాటర్న్ సాల్వ్ చేసాము. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఎక్స్ట్రాగా స్పేస్ అనేది ఉంది, ఇలాగా స్పేస్ ఉంది. సో ఈ స్పేస్ కోసం మనము జాయిన్ ఆపరేటర్ని యూజ్ చేద్దాము, ఎందుకంటే ఈ స్పేస్ కావాలి మనకు. కాబట్టి జాయిన్ యూజ్ చేసి రేంజ్ ఏంటి, (1 to i + 1). ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. మనం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాము. ఇక్కడ మిస్టేక్ చేశాను నేను మీకు చెప్తా. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఏం చేసామంటే ఇక్కడ str j చేసాం కదా, మనకు j కావాల్సింది కాదు కదా, మనకు కావాల్సింది ఏంటి, i. ఎందుకంటే సేమ్ నెంబర్నే మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సింది అక్కడ i, j కాదు. ఇక్కడ ఇదే ఈ చేంజ్. ఇక్కడ మనము బ్రాకెట్ క్లోజ్ చేయలేదు, అందుకే అది ఎర్రర్ని చూపిస్తుంది.
సో ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేశాను, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సేమ్ ఇదే కదా మనకు కావాల్సింది, 1 2 2 3 3 3 ఈ ఫార్మాటే కదా. అలాగే మనం ఆల్ఫాబెట్స్కి ప్రింట్ చేద్దాం. సేమ్ ఆల్ఫాబెట్స్కి ఏంటి డిఫరెన్స్? ఆల్ఫాబెట్స్కి సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేయాలి. 1 to 6 ఎక్కడ చేంజ్ చేయాలి? ఇక్కడ సిహెచ్ఆర్ I 64 ప్లస్ I చూద్దాం, అంతేనా? మనకి ఇదే కదా కావాల్సింది. అంతే. నెక్స్ట్ సేమ్ ఇదే రివర్స్ అంటే ఇక్కడ మనం ఒకటే చేంజ్ చేయాలి. ఏంటి ఆ ఒకటి? అవుటర్ ఫర్ లూప్ని చేంజ్ చేయాలి. అవుటర్ ఫర్ లూప్ని ఎట్లా చేంజ్ చేస్తారు? 5 దగ్గర స్టార్ట్ అవ్వాలి, 0 దగ్గర స్టాప్ అవ్వాలి, డిక్రిమెంట్ బై 1. ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసేద్దాన్ని. సేమ్ అంతా ఒకటే, కాకపోతే ఎక్కడ డిక్రిమెంట్, ఎక్కడ అవుటర్ ఫర్ లూప్లో చేంజ్ ఉంది. ఎందుకంటే లోపల కాదు కదా, ప్యాటర్న్ లోపల మనకి ప్రాబ్లం లేదు, ప్యాటర్న్ అవుట్ సైడ్ ఎలా డిస్ప్లే అయింది అనేది ప్రాబ్లం. ఓకే, సాల్వ్ అయిందా? ఎందుకు ఇది సి దగ్గర స్పేస్ ఇవ్వట్లేదు? ఏదో ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అనేది కనుక్కుందాం. సో నెంబర్స్కి అయితే సేమ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. దీనికి ఏంటి ప్రాబ్లం? అంతే, ఏమైంది ఇక్కడ? సేమ్ అంతే, ఏం డిఫరెన్స్ లేదు. మనం సిహెచ్ఆర్ ఫంక్షన్ యూజ్ చేసి 64 ప్లస్ I చేసి సేమ్ అంతే, ఏం పెద్ద తేడా లేదు. ఎందుకు వచ్చిందంటే ఎర్రర్ ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ వల్ల వస్తుంది. సో అందుకని నేను ఇక్కడ హెడ్డింగ్ పెట్టేశాను ప్రతి దానికి, ఈ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి. ప్రాబ్లం దీంట్లో లేదు. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ 7ని సాల్వ్ చేద్దాం. ప్యాటర్న్ 7 ఏంటి? ఫస్ట్ బి ఉంది, తర్వాత బిఏ ఉంది, తర్వాత బిఏబి ఉంది. అంటే ఇది ఒక ప్యాటర్న్ డిఫైన్ చేస్తుంది. అగైన్ ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఎప్పుడెప్పుడైతే మనం చూసినట్లయితే ఇక్కడ ఆడ్ వచ్చినప్పుడు బి వస్తుంది, ఈవెన్ వచ్చినప్పుడు ఏ వస్తుంది. సో మనం ఏం చేయాలి? చేద్దామా? సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 6, తర్వాత ప్రింట్ స్పేస్ అయితే ఉంది, మనకు స్పేస్ అయితే గ్యారంటీ కావాలి. స్పేస్ ఇచ్చిన తర్వాత మనం మల్టిప్లై 5 మైనస్ I చేసిన తర్వాత ప్లస్ జాయిన్ యూజ్ చేసి ఇక్కడ స్పేస్ ఇవ్వాలి, డాట్ జాయిన్ str. ఇక్కడ మనం ఒక చిన్న చేంజ్ చేయాలి. j modulo division 1 ప్లస్ j modulo division 2 for j in range of ఇంత 1 to I plus 1.
అంటే మనం ఏం చేస్తున్నామంటే మనకుండే ప్యాటర్న్ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఈవెన్ అయితే అది +1 యాడ్ చేస్తుంది. ఆడ్ అయితే 0. సో, అందుకని ఏం చేస్తున్నానంటే మోడ్యులో డివిజన్ చేస్తున్నాను బై 2. ఇప్పుడు ఫస్ట్ జే మోడ్యులో డివిజన్ 2 అంటే 1 ఉంటుంది ఇనిషియల్‌గా. 1 మోడ్యులో డివిజన్ 2 అంటే 1. సో, 1 + 1 2 ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వెన్ I = 2 ఏమవుతుంది? అగైన్ 2 ఫస్ట్ ప్రింట్ అవుతుంది. తర్వాత జే మోడ్యులో డివిజన్ 2 వస్తుంది ఈసారి. 2 మోడ్యులో డివిజన్ 2 అంటే 1. అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నా నేను. మనం దీన్ని ఒకేసారి ఒక పని చేద్దాం. ఆల్ఫాబెట్స్‌కి కూడా ప్రింట్ చేసేద్దాం. తర్వాత ఎగ్జిక్యూషన్ చూద్దాం. CHR ఇక్కడ 64 మనకు 64 కావాల్సింది. ఫస్ట్ ఏంటి? బి కదా మనకుంది. కాబట్టి 65తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఏ అంటే 65, బి అంటే 66. సో, ఇదే కదా మన ప్యాటర్న్స్. అంతే, సింపుల్. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఈ ప్యాటర్న్ డిఫైన్ చేద్దాం. రెండు ఒకటే మనం చూసినట్లయితే ఏంటి వేరియేషన్ ఏంటి? ఇక్కడ మనం ఔటర్ ఫర్ లూప్ని చేంజ్ చేయాలా? ఇది ఇన్వర్టెడ్ ఉంది అంతే. ఇన్వర్టెడ్ అంటే ఔటర్ ఫర్ లూప్. ఔటర్ ఫర్ లూప్ అంటే ఏం చేయాలి? సింపుల్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే చెప్పాలి. 5 దగ్గర స్టాప్ అయ్యి 0 దగ్గర స్టాప్ అయ్యి డిక్రిమెంట్ బై 1. ఇంతే, ఇదే కదా మనకు కావాల్సింది. ఇంతేనా? సేమ్ ఇదే ఆల్ఫాబెట్స్కి అయితే సేమ్. ఏంటి? 5 దగ్గర స్టార్ట్ అయ్యి 0 దగ్గర స్టాప్ అయ్యి డిక్రిమెంట్ బై -1. ఇక్కడ ఇన్సైడ్ స్ట్రింగ్ కాదు ఇది. CHR స్టార్ట్ ఇక్కడ 65 ఎందుకంటే స్టార్టింగ్ వాల్యూ బి ఉంది కాబట్టి. అంతే. ప్యాటర్న్ 9ని సాల్వ్ చేద్దాం. మనం ప్యాటర్న్ 9ని కనుక చూసినట్లయితే ఇది సేమ్ ప్యాటర్న్ 8 లాగే ఉంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి 2 దగ్గర కాకుండా ఇలా 2, 2, 1 ఇలా కాకుండా ఎలా ప్రింట్ అవ్వాలి? 1, 1, 2, 1, 2, 1 ఇది ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఒక చిన్న చేంజ్ చేయాలి. ఎక్కడ చేంజ్ చేస్తే ఇది సాల్వ్ అయిపోతుంది? J - 1 చేస్తే సాల్వ్ అవుతుందేమో. చూద్దామా? అంతే, ఇదే కదా మనకు కావాల్సింది. ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సింది ఫస్ట్ 1 కాబట్టి జేని -1 చేసి తర్వాత మాడ్యులో డివిజన్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ 1 అని ప్రింట్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ 2. ప్రీవియస్ ప్యాటర్న్ 2 అనేది స్టార్టింగ్ నెంబర్ కదా, ఇది ఇలా అవుతుంది. అదే మనం ఆల్ఫాబెట్స్ అయితే ఎలా చేస్తాం? ఆల్ఫాబెట్స్కి అయితే CHR ఫంక్షన్ యూజ్ చేయాలి. CHR ఫంక్షన్ యూజ్ చేసి ఫస్ట్ ఏంటి? A 65 సేమ్. ఇదేనా మనకు కావాల్సింది? అంతే కదా, ఈ ప్యాటర్న్ మీద కదా మనం ప్రింట్ చేస్తుంది. అంతే. ఇప్పుడు మనం ప్యాటర్న్ 10ని సాల్వ్ చేద్దాం. ప్యాటర్న్ 10 ఏంటంటే సేమ్ ఇంతే. అది మీరు కనుక చూసినట్లయితే ఏంటి? ఇన్వర్ట్ అయింది అంటే అవుటర్ లూప్లో చేంజ్ ఉంది. ప్యాటర్న్ అయితే సేమ్ ఒకటే. అంటే ఏం చేయాలి? ఈ రేంజ్ని చేంజ్ చేస్తే సరిపోతుందేమో. 0 దగ్గర స్టాప్ అవ్వాలి. డిక్రిమెంట్ 1. ఎగ్జిక్యూట్ చేద్దామా? అంతే, ఇదే కదా. ఇదే కదా మనకు కావాల్సింది. నేను పైన డిలీట్ చేస్తున్నా.
కన్ఫ్యూజన్ చేస్తుంది. ఇంతే కదా. ఇప్పుడు అదే నెంబర్స్కి అయితే డిలీట్ చేసేసి నెంబర్స్కి సేమ్ ఇంతే. ఏం యూజ్ చేయాలి ఇక్కడ, str యూజ్ చేసి 1 ప్లస్ సేమ్ ఇంతే. మనం ఇక్కడ చేంజ్ చేయలేదు, ఇక్కడ అవుటర్ ఫర్ లూప్ కాబట్టి అది కూడా చేంజ్ చేయాలి. అంతే అయిపోయింది. సో ఈ విధంగా మనం దగ్గర దగ్గర 22 ప్యాటర్న్స్ని సాల్వ్ చేసాము. మీరు కూడా ఇలా సింపుల్ వేరియేషన్స్ అర్థం చేసుకోండి. అవుటర్ ఫర్ లూప్లో ఎలా చేంజ్ చేస్తే ఏ అవుట్పుట్ వస్తుంది, ఇన్నర్ ఫర్ లూప్లో ఏం చేంజ్ చేస్తే ఏ అవుట్పుట్ వస్తుంది, ఇలా కొంచెం ట్వీక్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ని సాల్వ్ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం కోడింగ్ ప్రాబ్లమ్స్ మనం. ఈరోజు ఈ ప్యాటర్న్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఒకవేళ సజెషన్స్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ డైలీ సాల్వ్ చేస్తాం. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.